ఆస్ట్రాగలస్ రూట్ మూత్రపిండాలు వైఫల్యమైన వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆస్ట్రాగలస్ రూట్ ఉపయోగపడుతుందని పరిశోధనలో ప్రూవ్ అయింది. రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, ఇన్ విట్రో ఇన్ వివో స్టడీస్ ఉన్నాయి. కాబట్టి దాని ఆధారంగా ఈరోజు మీ దగ్గరికి ఈ ఆస్ట్రాగలస్ రూట్ నేను పరిచయం చేస్తున్నాను. సర్టిఫైడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి మీరు ప్రిస్క్రిప్షన్ రూపంలో సరైన డోస్లో సరైన బ్రాండ్ నుంచి మీరు ఆస్ట్రాగలస్ ఎక్స్ట్రాక్ట్ని, ఆస్ట్రాగలస్ రూట్ అనే వనమూలిక యొక్క ఎక్స్ట్రాక్ట్ని మీరు వాడుకోగలిగితే కనుక క్రియాటినిన్ లెవెల్స్ని తగ్గించే ప్రయత్నం అయితే ఇది చేస్తుంది. అలాగే మనకి కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది, ముఖ్యంగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి. సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, మన నెఫ్రాన్స్ అనేవి రోజు రోజుకి పడిపోతూ ఉంటాయి. నెఫ్రాన్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతాయో జిఎఫ్ఆర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ నెఫ్రాన్స్ కిడ్నీలో ఉండేటటువంటి ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఈ ఆస్ట్రాగలస్ రూట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ పెంపొందించేదానికి, శక్తి నిల్వల్ని పెంపొందించి మెటబాలిక్ యాక్టివేషన్ ద్వారా ఈ ఆస్ట్రాగలస్ రూట్ అనేది ఒక సపోర్టివ్ హెర్బ్గా, ఒక వనమూలికగా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి అయితే పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే కిడ్నీ పేషెంట్స్కి ముఖ్యంగా ఉండే సమస్య ఏంటంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. సులభంగా జలుబు, దగ్గు లాంటి సమస్యలు, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ రావడం అవకాశం ఉంది. కాబట్టి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఆస్ట్రాగలస్ రూట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా అయితే ఇది గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, క్రియాటినిన్ లెవెల్స్ని కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక ప్రొటెక్టివ్ ఏజెంట్గా, సపోర్టివ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది ఈ ఆస్ట్రాగలస్ రూట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి.